గుర్తుకే సైకిల్ గుర్తుకే వర్ధిల్లాలి తెలుగుదేశం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు నరసింహారెడ్డి నాయకత్వం నరసింహారెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యం గత వేరే జగన్మోహన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన హోదా వేసినప్పటి నుంచి మీరు పార్టీలో కొనసాగాలి అయితే పార్టీకి సంబంధించి పంచాయతీలు గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులను టచ్ చేసుకోలేక మాకు రాజకీయంగా కానీ అదేవిధంగా మండల నాయకులు ఎవరు సహకరించకపోవడం కానీ అదేవిధంగా నేను ఒక సచివాలయ కన్వీనర్ని అమ్మపల్లి పంచాయతీ చింతపూడి పంచాయతీ రుతు పంచాయతీ కన్వీనర్ని అదేవిధంగా మాకు ఎటువంటి మా గ్రామంలో కానీ ఎటువంటి 5 సంవత్సరాల్లో అధికారుల గురించి ఎటువంటి మాకు డెవలప్మెంట్ కనిపించలేదు. మా గతంలో గత 5 సంవత్సరాల టీడీపీలో సీసీ రోడ్లు జరగడం కానీ గవర్నమెంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నరసింహారెడ్డి గారి ఎమ్మెల్యే గతంలో మాకు వాటర్ ట్యాంక్ కానీ ముఖ్యంగా ఈరోజు ఈ 2 ప్రధానంగా మా ఊరికి మెయిన్ కూడా ఈ 2 ప్రధానంగా నెక్స్ట్ సేవ చూసినా కానీ అందువల్ల మాకు కులాలకు మతాలకు అతీతంగా మేము యాదవ కులం అయినా కానీ మేము నరసింహారెడ్డి గారి నాయకత్వం మాకు నమ్మకం ఉంది. ఆయన ఏదైనా చెప్తే చేస్తారు, పిలిస్తే పలుకుతారు. ఏ టైం అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ ఫోన్ చేసినా కానీ పలికే నాయకత్వం ఆయన ఉంది. ఆయన నమ్మి మేము ఈరోజు పార్టీలో చేస్తున్నాం. ఉగ్రగారి సమక్షంలోనే ఉగ్రగారి నమ్మి ఉగ్రగారి నాయకత్వం నచ్చి మేము ఆయన పార్టీలో చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై నరసింహారెడ్డి గారు. మండలం గ్రామ పంచాయతీ ఖమ్మంపాడు. నేను ఇంకొకరు 4 సార్లు సర్పంచ్ని. నేను శ్మశాన వాటి కట్టిన 3.4 లక్షలు రాసిపోయాను. నన్ను చాలా వైసీపీకి రమ్మని ఎంపీని వాళ్ళందరూ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. నన్ను చైర్మన్ కోరారు. అయితే నేను సరే బిల్లు అవుతుందని నేను కొంచెం ఆర్థిక ఇబ్బంది కాబట్టి చేస్తానని చెప్పి నేను ఆ నమ్మకంతో చేరినాను. చేస్తుండగానే చేస్తానని చెప్పి చాలా నన్ను మోసం చేశారు. అయినా ఉపయోగాన్ని కూడా అడిగాను. ఆయన ఏమన్నారంటే మంచి మనసుతోటి సరే నీ కూడా ప్రతి పిల్లలకి ఎందుకు ఆపుకోవాలా ఆయన కూడా రమ్మన్నాడు. ఆయన పర్మిషన్ తీసుకొని పోయాను. ఆ మట్టి వల్ల అడిగానంటే నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి బిల్లు అయితే చేయలేదు. ఇబ్బంది పోయాను. ఒక్కసారి మోసపోయి మొన్న ఇటీవల ముందు బిల్లు ఆపారు, పార్టీలోకి వస్తే బిల్లు ఇస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను నా స్వార్థం ఆలోచించకుండా అన్నా నువ్వు చిన్న సర్పంచ్వి, నీ స్థాయిలో 3-4 లక్షలు నష్టపోతే కుటుంబం దెబ్బతింటది కాబట్టి నువ్వు పార్టీలోకి వెళ్ళి టౌన్ వేయించుకొని పనిచేసి ఆ పార్టీకి నీ బిల్లు చేసి నువ్వు ఆ పార్టీలోనే ఉండమని మరి చెప్పడం కూడా జరిగింది. కానీ వైఎస్ఆర్ పార్టీ మాటల పార్టీ తప్ప చేతల్లో ఏం లేదనేది ఒక ఉదాహరణ అయింది. మరి అదేవిధంగా సోదరుడు మాధవ్ చెప్తూ సచివాలయం కన్వీనర్ అంటే 2 పంచాయతీల బాధ్యత అప్పచెప్పినా కూడా వాడు తిరిగి పార్టీలోకి వస్తున్నారంటే ఆలోచించండి. ఏ విధంగా ఆ పార్టీలో ఉన్న పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, కార్యకర్తలు పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు మీరందరూ కూడా పార్టీ మీటింగ్ వస్తున్నారు. నేనైతే వచ్చే వారందరికీ పేరు పేరున స్వాగతిస్తూ సోదరులారా, ఇది మన ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కలిసికట్టుగా రేపు ఏదైనా సరే ఒక ఎమ్మెల్యే అందరం నిలబడలేదు కాబట్టి ఒక అవకాశం ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను పెట్టారు కాబట్టి మీ సంపూర్ణ మద్దతు తెలియజేయండి. అదేవిధంగా నేను గత 2009-14 ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డానో మీ అందరికీ తెలుసు కాబట్టి భవిష్యత్తులో కూడా తోడ్పడి మరి ఏదైతే ఈ సభాముఖంగా ప్రామిస్ చేస్తూ ఉన్నా ఏదైతే బిల్లు ఇంకా అయిపోయిందో అది కానీ ఎందుకు అయ్యింటే తప్పనిసరిగా ఇంట్రెస్ట్ పోతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డబ్బులు కూడా తిరిగి ఇప్పించడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఒకసారి చేరామని మర్చిపోవద్దు. చేరి ఈరోజు అయితే రేపు ఎవరు పని పోవడం కాదు. ఈరోజు చేరిన తర్వాత మన బాధ్యత పెరిగింది. మీరు ఇంకా 10 మందిని మార్చి రేపు మీరు సంపూర్ణంగా మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధికి
మన పైస్థాయి నాయకుల దగ్గర కొట్లాంటి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. మన బిడ్డల భవిష్యత్తుని కాపాడాలనేది నా ముఖ్య ఉద్దేశం. వెలువడ్డ ప్రాజెక్టు తీసుకురావాలి, ఇంటింటి కులాన్ని తీసుకురావాలి, రైల్వే లైన్ కంప్లీట్ చేయాలి. ఈ నిమ్స్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వలస నివారించడం కోసం నిమ్స్ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. అదే విధంగా మీ ఊరి పక్కనే త్రిపులకి ప్రారంభించేది మళ్ళా శిలాపథకాన్ని కూడా బాగుంటారు. కాబట్టి అవన్నీ సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకునే దానికి ఆ సాయి శక్తుల కృషి చేస్తారని చేరిన వారిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. భవిష్యత్తులో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అన్ని చోట్ల వైద్యం కూడా అందే విధంగా పేదవాడికి వైద్యం ఉంటే బ్రహ్మాండంగా ఉండదని నా నినాదం. అవి రెండు కూడా కనిగిరి ప్రాంతంలో మంచి సెంటర్ పెట్టించి ఈ ప్రాంతంలో ఎప్పుడైనా జబ్బులు పడిన వారిని కాపాడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం.